ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తానండి. సర్లేండి, అందరు ఎట్లున్నారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్, హాయ్ హాయ్. ఈరోజైతే నా డే రొటీన్ ఎట్లుంటుందో ఈ వ్లాగ్లో అయితే చూపిస్తా, చూడండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరేనా? వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నా అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. ఓకేనా? ఇంకా మార్నింగ్ అయితే లేసి అయితే బోళ్ళు తోమేసిన అండి. అట్లాగే వాకిలు కూడా నూకేసిన, ఇల్లు నూకేసిన. ఇంకా బోళ్ళు తోమడం ఏం చూపించాలని అయితే చూపించలేదు. ఇంకా బోళ్ళు తోమేసిన తర్వాత యాజ్ యూజువల్ నేనైతే జుట్టు అయితే కట్టేసుకుంటా అండి. జుట్టు వేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే పెడుతున్నా. ఎందుకంటే మా ఆయన అయితే పొద్దున్నే అన్నం తింటాడండి. ఎందుకంటే పొలం దగ్గరికి పోయేటోళ్ళకు టిఫిన్లు గట్రా పెట్టినామనుకో వాళ్ళకు బలం సరిపోదు అక్కడ పని చేయడానికి. వ్యవసాయం చేసేటోళ్ళు అయితే నాకు తెలిసి సద్దన్నం, అన్నం అయితే ఎక్కువ తింటారు. ఎందుకంటే టిఫిన్లు అట్లా వేసి తింటా ఉంటే అక్కడ పని చేయడానికి వాళ్ళకి చేతులు కూడా లేవన్నట్టు. అంత టిఫిన్లు అంత బలంగా అనిపించాయి కదా. ఇంకా అన్నం అయితే వాళ్ళకు బాగా బలాన్ని ఇస్తాయి. పొద్దున గేదెలకు గడ్డి కోసేయాలి, పాలు పిండాలి, ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి మా ఆయన అయితే పొద్దున అన్నమే తింటాడు. ఇంకా టైంకి అయితే ఆయనకైతే అన్నం పెట్టేయాలి. ఇంకా నేనైతే ఇప్పుడైతే బియ్యం అయితే పెట్టేసినండి. ఇంకా బియ్యం పెట్టేసి అయితే నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్తా. ఇంకా బ్రష్ చేసుకొని అయితే వచ్చేసిన. బియ్యం పెట్టి బ్రష్ చేసుకుంటావా అని అనుకోకండి. ఇంకా మా ఆయనకు టైంకి అన్నం కావాలి కాబట్టి ఫస్ట్ బియ్యం పెట్టి తర్వాత బ్రష్ చేసుకుంటా నేను. ఇంకా బ్రష్ అయితే చేసుకొని వచ్చి ఇంకా మొహం అయితే దూడ్చుకుంటున్నా అండి. ఇంకా నేనైతే ఫస్ట్ బ్రష్ చేసుకోగానే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతా అండి. ఇంకా వాటర్ తాగకపోతే నాకైతే ఇంకా అసలు మనసులో పట్టది. వాటర్ కంపల్సరీ. పెద్దలు కూడా అంటారు వాటర్ తాగితే మంచిది అని, దొబ్బ చల్లబడుతుంది అని అంటుండే ఇంతకుముందు. ఎందుకంటే ఏందే పొద్దున్నే మొహం కడగంగానే వాటర్ తాగుతావు, చలికాలమైనా ఏ కాలమైనా అని చెప్పేసి అని అంటుండే. అట్లా అన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు అంటుండే అట్లా వాటర్ తాగితేనే మంచిది, మొహం కడగంగానే దొబ్బ చల్లబడుతుంది అని చెప్పేసి అంటుండే. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత అయితే ఇంకా సొరకాయ అయితే గీరుతున్నా అండి. సొరకాయ కర్రీ అయితే చేస్తా. మా హాస్టల్లో అయితే పాలేసి చేసేటోళ్ళు సొరకాయ కర్రీ, సూపర్ టేస్ట్ అయ్యేది. నేను కూడా అట్లనే చేస్తా సేమ్. నేను ఎప్పుడు వంటగదిలోకి వెళ్ళి చూడలేనండి. కాకపోతే నా ఇమాజినేషన్ ఇట్లా చేస్తారు కావచ్చు అని ఒకసారి అయితే ఆంటీ వాళ్ళని ప్రాసెస్ అడిగిన. ఇంకా అట్లనే ఇప్పటి వరకు కూడా నేను అదే ఫాలో అయిపోతాను. సొరకాయ కర్రీ నేను అట్లనే చేస్తా. పాలేసుకొని చేసుకుంటేనే నాకు ఇష్టం. పచ్చిమిర్చిలో పేస్ట్ వేసేదాన్ని ఎప్పుడైనా, కాకపోతే ఇప్పుడు పేస్ట్ కాకుండా డైరెక్ట్ పచ్చిమిర్చిలు వేసేస్తున్నా. ఇంకా పచ్చిమిర్చిలు వేసి పాలేసి అయితే చేస్తా అండి సొరకాయ కర్రీ. నాకైతే అట్లా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. హాస్టల్ వెళ్ళింది చదువుకోవడానికా, వంటలు నేర్చుకోవడానికా అని మాత్రం అనకండి. అన్ని పనులు ఉండాలి ఆడపిల్లలంటే. ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా వంట అయితే కంపల్సరీగా చేయాలి కదా. ఆడపిల్లలు ఎంత చదివినా సరే వంట అనేది కంపల్సరీగా చేస్తారు అందరూ. అలా అని వంటకే పరిమితం అని నేను చెప్పట్లేదండి, వంట కూడా చేస్తారు. ఎంత పెద్ద జాబర్స్ అయినా అలా హస్బెండ్కి కానీ పిల్లలకు కానీ కుక్ చేసి పెట్టాలన్న థాట్ ఎవరికన్నా ఉంటుంది. అంటే అదొక హ్యాపీనెస్. ఇంకా అట్లా వంటలు చాలా నేర్చుకుంటారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చేస్తారు. ఎంత వంటలు చేసినా లేడీస్ హ్యాండ్ తాకందంత వేస్ట్ అండి. అబ్బాయిలు బయట ఎంత మంచిగా కుక్ చేసినా, ఇప్పుడు ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తారు అనుకో, అక్కడ స్పెషల్ చెఫ్ అయి ఉంటే కూడా ఇంట్లో స్పెషల్గా కుక్ చేయలేరండి. అది అంతేనండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకే వాటం ఉంటుంది. ఏదెక్కడ ఎంత వేస్తే ఎట్లా అనేది ఆడవాళ్ళకే ఉంటుంది. ఇంట్లో కుక్ చేయమంటే మాత్రం అబ్బాయిలు పర్ఫెక్ట్గా చెయ్యరు. ఇంకా బయట మాత్రం పెద్ద పెద్ద ఫంక్షన్స్లల్లా రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళు అక్కడ పర్ఫెక్ట్గా కుక్ చేస్తారు. కానీ కిచెన్ వచ్చేసరికల్లా లేడీస్కి అది ఫేవరెట్ ప్లేస్. అసలు నాకైతే ఇట్లా డిజైన్ చేసుకోవాలా, కిచెన్ ఇట్లా డిజైన్ చేసుకోవాలా అనేది, ఇల్లు కడుతున్నామంటే మనకు అదొక థాట్ ఉంటుంది. లేడీస్కి ఫస్ట్ కిచెను, దేవుడి అంటే దేవుడి రూమ్ మంచిగా ఉంచుకోవాలి అనేది ఒక థాట్ ఉంటుంది. నాకైతే వంటలు చేయడం అయితే మస్తు ఇష్టం అండి. పెద్ద పెద్ద వంటలు కూడా చేయాలని బాగా ఇష్టం. మెయిన్గా కుకింగ్ నాకు, అట్లాగే మేకప్ అంటే మస్తు ఇష్టం. నేను వేసుకోను కానీ వేరే వాళ్ళని రెడీ చేయడము, ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ ట్రై చేయడం అయితే నాకు మస్తు ఇష్టం అండి.
సర్లేండి ఏదేదో మాట్లాడుతూ ఎక్కడికో వచ్చేసినాం. సర్లేండి ఇంకా నేనైతే ఇంకా సొరకాయ అయితే తరుగుతున్నా అండి వంట చేయడానికైతే. మేమైతే చాలా తక్కువ అండి సొరకాయ కర్రీ చేసుకోవడం. నాకు సొరకాయ కర్రీ చేస్తే చపాతీ ఉండాలి. చపాతీ పైకైతే నాకు చాలా ఇష్టం. మా ఆయన ఇంకా రైసే తింటాడు ఎట్లయినా చపాతీ చేసినా కూడా. ఇంకా సొరకాయ అయితే తరిగేసిన అండి. సొరకాయ అయితే కర్రీ ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఈరోజైతే ఈ వంట అండి. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికైతే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చిలు, ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకున్నా. నేనైతే చాలా తక్కువ వరకు ఆయిల్ వాడతా అండి ఫుడ్లో, కర్రీస్లలో కూడా. ఎందుకంటే ఇక ఇప్పుడు అంత ఆయిల్ తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి అయితే తక్కువ వాడుతున్నా అండి. మనం ఎంత తక్కువ అని లిమిట్ పెట్టుకొని వాడినోళ్ళదే కొంచెం తలరాత డిఫరెంట్గా ఉందండి. ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు తిని తాగి తిరిగేటోళ్ళ లైఫ్ మాత్రం బాగుందండి. ఏంటో ఈ తలరాత ఇట్లుంది, ఇంకేం చేద్దాం కానీ. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా అండి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే ఇంకా రైస్ తినా అండి. ఇంకా రైస్ తినట్లేను కాబట్టి దొడ్డు రవ్వ అంటారు కదా, ఇంకా దొడ్డు రవ్వ అయితే చేసుకుంటా. కర్రీ అయిపోయిన తర్వాత పాలు వేడిపెట్టి ఇంకా దొడ్డు రవ్వ అయితే చేసుకుంటా నేను. ఇప్పుడైతే ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఈరోజు మీ ఇంట్లో ఏం వంట చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మాకైతే ఒకే రూమ్లో కిచెను, బెడ్రూము, హాల్ ఇవన్నీ ఒకే రూమ్లో ఇక్కడ అయిపోయేసరికల్లా ఇంకా ఏ సామాన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక సామాన్ అయితే ఎక్కువైపోయిందండి ఇంట్లో. ఇల్లు అయితే చిన్నగా అయిపోయింది. మళ్ళీ ఇట్లా కూర్చొని వండడం కూడా అసలు కంఫర్ట్గా అనిపిస్తలేదు. మా ఇంట్లో అయితే మంచిగా పైన ఉంటుండే, ఇంకా నించొని వండేదాన్ని. ఈడ అంత కంఫర్ట్గా అనిపిస్తలేదు. మళ్ళీ వీడియో తీయడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతలేదు కూడా. మా ఇంటి దగ్గర అయితే మంచి ఇట్లా పక్కకు పెట్టేసి ఇంకా వీడియో తీస్తూ కుక్ చేసేదాన్ని, మంచిగా అనిపించేది. కానీ ఇక్కడ ఇట్లుంది. కొన్ని డేస్ అయితే అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు కదా. ఇప్పుడైతే నేను వంట అయితే ఇక ప్రిపేర్ చేస్తున్నా. కానీ ఇట్లా కూర్చొని వండడం అంటే కొన్ని స్టేజ్ల వరకే కరెక్ట్గా ఉంటుంది. ఇది తర్వాత అయితే ఎంత ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. ఇంట్లో సామాన్ ఎక్కువైపోతుంది, ఇంకా ఇల్లు అయితే చిన్నగా అయిపోతుంది. అన్నీ పక్కనే పెట్టేసి అసలు పూజ చేసుకోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గా అనిపించదు అన్నట్టు ఇక్కడ. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా అన్నీ సెట్ అయ్యేంత వరకు అయితే అడ్జస్ట్ అవ్వాలి. చూసారా సొరకాయల్లో అయితే మిల్క్ అయితే యాడ్ చేసిన అండి. ఇప్పుడు ఇంకా సరిపడేంత మిల్క్ అయితే వేస్తున్నా, వాటర్ వేయకుండా. ఏదో ఇంకా కుక్ చేసేస్తున్నా ఈరోజు. ఎట్లా కుక్ చేసినా ఇంకా మనం రోజు వంట చేస్తాం కదా, అది అలవాటు అయిపోతుంది ఎంత అని చెప్పేసి. ఇంకా మా ఆయనకైతే ఇంకా అన్నం పెట్టిచ్చేసాను. నేనైతే ఇంకా అది దొడ్డు రవ్వ అయితే వండుకున్నా. ఇంకా నేనైతే తింటున్నా అండి దొడ్డు రవ్వ. కూడా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది కదా. అంటే దీనికి ఎట్లా అనిపిస్తుందో కాంబినేషన్ అనుకున్నా, కానీ బాగుంది. నూకలన్నం తిన్నవా చిన్నగా ఉన్నప్పుడు? నూకలన్నం తిన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మా అమ్మ వండేది చిన్నప్పుడు, కానీ అప్పుడు తినబుద్ధి కాదు. ఇవి రేషన్ బియ్యం ఫ్రెండ్స్, అంటే మంచిగా చాలా మంచిగా ఉంటుంది రైస్. నేను అంటేనైతే మొత్తానికి ఇంత పొడి అండి, నేను ఇంతకన్నా మంచిగా ఉంటాడు ఏమన్నా. ఇంకా కొందరికైతే రేషన్ బియ్యం అసలు అండనే రాదు, మెత్త అంటారు. అన్నంతో టేస్ట్ ఉందా? ఒక ముక్క తింటాను. టేస్ట్ నెయ్యి నాకు ఇచ్చినావు కదా మమ్మీ. రైస్ కంటే ఎక్కువ టేస్ట్ దీనికే బాగున్నది.